సో అది ఇప్పటివరకు మనం చూసాము. ఆదర్శ పోలింగ్ కేంద్రాల పేరుతో ప్రత్యేకంగా వినూత్నంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి ఒక పండుగ వాతావరణంలో పోలింగ్ కేంద్రాన్ని అలంకరిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే గనక ఈ మొదటి 2 విడతల్లో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం పెరగచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ జనం అయితే బారులు తీరారు. చలి తీవ్రత తగ్గడంతో ఇంకా 2 గంటలే మిగిలి ఉండడంతో ఓటర్లు అయితే వచ్చి చాలా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రంలో తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. సో ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్షంగా వివరిస్తారు. ఓకే స్వప్న, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులకైతే తావు లేకుండా ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రంగా అటు పోలీస్ యంత్రాంగం ఇటు ఎన్నికల సిబ్బంది కూడా విధి నిర్వహణతో ముందుకు సాగుతుంది. 9 గంటలకైతే దాదాపు 25% మాత్రమే పోలింగ్ అయింది. కొన్ని కేంద్రాల్లో అయితే 20% వరకు తక్కువ నమోదైంది. కానీ అంటే ఉదయం నుంచి వాళ్ళ భారీగా చలి కంటే ఎక్కువ పొగమంచు కమ్మడంతో దాని ప్రభావం మొత్తం పోలింగ్ మీద పడింది. అయితే ఇప్పుడు 11 గంటలకు కొంత పెరిగే అవకాశం ఉంది. 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా పోలింగ్ పెరుగుతుందని చెప్పి అంచనా అధికార యంత్రాంగం వేస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక నిర్మల్ జిల్లాలోని ముదోల్ తగ్గ ఓటర్లు ఇబ్బంది తప్ప మిగతా ఎక్కడైతే అంత పెద్దగా ఇబ్బంది అయితే కనిపించట్లేదు. కానీ ముదోల్ దగ్గర మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్లకు సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం కొంత పట్టనట్టే వ్యవహరించింది. ఇక అంటే భారీగా 10,000 పైన ఓటర్లు ఉండడం, అక్కడ కాకపోతే 10 మంది సభ్యులు ఉండడం, వాళ్ళందరికీ సంబంధించిన ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని మాత్రం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కొంత ఇబ్బందికి తావిచ్చింది. ఓటర్లు ఎక్కువ, వసతులు తక్కువ ఉండడం కారణంగా దాని ప్రభావం పోలింగ్ సరళి మీద పడింది. కాకపోతే మిగతా మాత్రం ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మొత్తం ఉమ్మడి 20 మండలాల పరిధిలో జరుగుతుంది. 470 వరకు పంచాయతీ బరిలో ఉన్నారు. ఇప్పుడు 1500 పైచీలకు అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నాడు. అధికార యంత్రాంగం చూస్తుంటే అన్నీ ఏర్పాటు చేస్తుంది. 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే పోలింగ్ శాతం ఉదయం నుంచి కొంత తగ్గడంతో ఆ సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి దాన్ని పెంచే ప్రయత్నం జరుగుతుంది. మనం ఇప్పుడు ఉన్న తలమడుగు మండలంలోని అర్లీ కే గ్రామంలోని ఇక్కడ చాలా వరకు కొంత మధ్యాహ్నం 1 గంటకు ఇక్కడ కూడా ముగుస్తుంది. కానీ 9 గంటలకి మాత్రం పోలింగ్ వచ్చింది. ఇప్పుడు 11 గంటలకు సంబంధించి రావాల్సింది. ఓటర్లని పోలింగ్ కేంద్రానికి రప్పించేందుకు సిబ్బంది లేదా అది విధులను నిర్వహిస్తున్న పోలింగ్ ఏజెంట్లు కూడా ప్రయత్నం జరుగుతుంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉంది. అమ్మ, అంటే పోలింగ్ సరళి ఎట్లా జరుగుతుంది, ఎంత పోయింది ఇప్పటి వరకు? మీకు 9 గంటలు కాకుండా ఇప్పుడు 11 గంటలకు లెక్క తేరాల్సింది. 9 గంటల దాన్ని తీసుకుంటే ఎంతవరకు? మారుమూల గ్రామమైన తలమడుగు మండలం అర్లికే గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 9 గంటలకు తీసుకుంటే మనకి 21% నమోదైంది. ఇప్పటిది ఇంకా తీయాల్సింది. ప్రశాంతమైన వాతావరణంలో మనకి పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇందుకు సహకరిస్తున్న గ్రామస్తులందరికీ కూడా మా ధన్యవాదాలు. అనుకున్నంతగా రాకపోవడానికి ప్రధానంగా ఇబ్బంది ఏమనుకుంటున్నామో మీరు గ్రామీణ ప్రాంతాలు చూస్తున్నాం. చలి ఎక్కువగా ఉండడం వల్ల పొద్దున రాలేకపోయినారు. సో ఇప్పుడు పెరుగుతుంది అని ఆశిస్తున్నాం. మీ సిబ్బంది ద్వారా ఏమన్నా టామ్ చేయడం కానీ అట్లాంటివి కానీ పంపించే ప్రయత్నం జరుగుతుంది? అవును, ఆల్రెడీ బిఎల్ఓ గారు పోలింగ్ చిట్స్ అన్ని పంచారు. వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. అందరికీ విలేజ్లో ఇంటిమేషన్ పోయింది. ఇప్పుడు కూడా చేస్తున్నాం. క్రమం తప్పకుండా పెరుగుతుంది. తప్పకుండా పోలింగ్ పర్సంటేజ్ అనేది తప్పకుండా పెరుగుతుంది. ఇది ఇక్కడ పోలింగ్ సిబ్బంది లేదా ఇక్కడ గ్రామ కార్యదర్శుల వివరణ. అంటే పొద్దున కొంత చలి తీవ్రత ఫాగింగ్ కారణంగా అనుకున్నట్టుగా పోలింగ్ శాతం పెరగలే. కానీ మధ్యాహ్నం 1 గంట ముగిసే వరకు దాదాపు ప్రతి కేంద్రంలో 80% నుంచి పైబడి తీసుకురావాలని ఉన్నత అధికార యంత్రాంగం భావించింది. 2వ విడతలో దాదాపు 85% పోలింగ్ అయింది సగటున జిల్లాకు. అయితే ఈసారి 100% అంటే 100% సాధించాల జిల్లా అని అనుకున్నప్పటికీ కొంత అవరోధం అయిపోయింది ఫాగింగ్. ఈ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికలు గ్రామ ప్రజల్లో మాత్రం ఒక నూతన ఉత్తేజాన్ని, ఒక మార్పుని సూచించే ప్రయత్నం జరుగుతుంది. చాలా కాలంగా ప్రత్యేక పాలనల మధ్య కొనసాగింది. అయితే సర్పంచులు లేక ఇప్పుడు పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్క గ్రామీణ ప్రాంతము, వ్యవసాయాధారమైన ప్రాంతాలు. ఈ ఎన్నికలు కూడా స్థానికంగా కొంత ఆసక్తిని, ఆనందాన్ని పెంపుతున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ ఎట్లా జరుగుతుంది? మీరు గ్రామాభివృద్ధి కోసం కానీ రేపు భవిష్యత్తులో మీరు ఏం ఆశిస్తున్నారు ఈ ఎన్నికల ద్వారా? ఈ ఎన్నికలు చాలా బాగా జరుగుతున్నాయి సార్. కానీ ఇది ఎన్నికలు జరిగిన తర్వాత ఈ అధికారులు ఈ ఎలక్షన్ ఎలా చేస్తున్నారో తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత అందరూ మర్చిపోతున్నారు. అంటే గ్రామాభివృద్ధి జరగాల, ఈ ఎలక్షన్కి ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారో ఈ అభివృద్ధి మీద అంత చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు?
ఎందుకు అని అంటే ఇప్పుడు ఈరోజు ఒక ఇంత సిబ్బంది వచ్చి ఇంత పకడ్బందీ ఎలక్షన్ జరుగుతుంది, చాలా బాగుంది ఎలక్షన్, సంతోషం. ఇప్పుడు ఎన్నో రోజులు వేరే పాలనలో ఉండే ఇప్పుడు సర్పంచులు అవుతున్నారు, దానికి చాలా సంతోషం. ఈ ఎలక్షన్కి ఎంతనైతే చేస్తుండ్రో అధికారులు, మరి రేపు కృషి చేస్తుండ్రో ఈ అభివృద్ధి మీద ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు మేము మారుమూల గ్రామం మీరు వెళ్ళి చూడండి, ఇక్కడ రోడ్లు కానీ పరిస్థితి బాగాలేదు. ఈ ఎలక్షన్కు ఇంతమంది వచ్చి ఎలక్షన్ ఇంత పకడ్బందీగా చేసినప్పుడు మరి ఈ అభివృద్ధి తెల్లారితే మళ్ళీ ఎవరు మర్చిపోతుండ్రు, ఎలక్షన్ అయిపోయింది మీరు ఏం కావాలంటారు? అభివృద్ధి అంటే గ్రామీణ ప్రాంతాలు ఏం కావాలనుకుంటారు ప్రధానంగా? ఇప్పుడు ప్రధానంగా రోడ్లు కానీ ఇప్పుడు రైతులు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం రైతాంగం మీదే ఆధారపడిన ఫ్యాక్టరీలు కానీ ఇక్కడ ఎవ్వి లేవు. రైతుల్ని మంచిగా ఆదుకోవాలి. ఇప్పుడు చిన్న రోడ్లు, ఇప్పుడు చేన్లకు కానీ రోడ్లు లేవు. ఇవన్నీ అధికారులకు తెలుసు కానీ పట్టించుకోవట్లేదు అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ. మేము ఇప్పుడు ఇక్కడ రాజకీయ విమర్శ కాదు, మరి అలాగే ఇప్పుడు మేము పత్యమతందుకు పోతే మాకు ఓటీపీ అడుగుతున్నారు, తంబు అడుగుతున్నారు, క్యాండిడేట్ అంటున్నారు. మరి ఎలక్షన్ ప్రాసెస్లో ఎందుకు చేయరు అధికారులు? ఎందుకు అట్లా? మరి ఇప్పుడు మేము పత్తి అమ్మడానికి పోతే ఓటీపీ తంబు పెట్టాలా? మరి అదే మరి ఎలక్షన్లో కూడా మీరు రూల్ తీసుకురండి. ఓటేయడానికి తంబు, ఓటేయడానికి ఓటీపీ వస్తేనే ఓటేయనివ్వండి. అలాంటి నిబంధన ఎలక్షన్కి ఎందుకు వర్తించది? అంటే మా ఆవేదన, ఇది మా ఆవేదన, రైతుల ఆవేదన. ప్రతి ఒక్క రైతు ఇప్పుడు మేము పత్తి అమ్మతందుకు పోయినా, సోయాబీన్ అమ్మతందుకు పోయినా ఓటీపీ కావాలా, తంబు కావాలా. మరి ఎలక్షన్లో ఓటేతందుకు తంబద్దా, ఓటీపీ వద్దా? గుర్తింపు కార్డులు ఇస్తున్నారు కదా మీకు, ఒక గుర్తింపు కార్డు అంటే మాకు లేదా సార్? పట్ట పాస్బుక్ లేదా? పట్ట పాస్బుక్ ఉంది కదా. పట్ట పాస్బుక్ ఉన్నప్పుడు ఈ ఎన్నికల ద్వారా రైతుకు ఏం కావాలి, రైతుకు జరగదు అంటారు. రైతుకు జరగడం ఇప్పుడు మీరు చూడండి, ఒక మనం పట్టు అమ్ముకోవడానికి పత్తి అమ్ముకోవడానికి తంబు కావాలా? మరి ఓటేయడానికి ఎందుకు తంబద్దు? ఓటేయడానికి కూడా తంబు పెట్టండి, మీరు బయోమెట్రిక్ పెట్టండి. దాని ద్వారా ఇంకా పకడ్బందీ ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ మేము జరగట్లేదని చెప్పట్లేదు, ఫ్యూచర్లో మాత్రం ఇది మా అభిప్రాయం చెప్తున్నాం. మేము పత్తి అమ్మడానికి పోవడానికి మీరు వస్తేనే మీ పత్తి అమ్ముతాం, మీరు వస్తేనే మీ తంబు పెడతామని అన్నప్పుడు ఎలక్షన్ వేయడానికి కూడా అలాగే పెట్టండి, బయోమెట్రిక్ చేయండి. దీని ద్వారా ఇంకా మంచి వాతావరణం అవుతుంది. అంటే ఫేక్ కాకుండా ఉంటుంది, ఏదైనా ఎలక్షన్ ఫేక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ గ్రామీణ ప్రాంతాలలో కొందరికి ఓటర్లు ఉన్నాయి, మళ్ళీ ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటర్లు ఉన్నారు. అంటే అక్కడ ఓటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము దాన్ని ఇప్పుడు బ్లేమ్ చేయట్లేదు, కానీ ఇట్లా పరిస్థితి ఉన్నది. ఇది ఒక సగటు రైతు ఆవేదన. నిజమే, అంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు విని ఉన్నవారు అంటే నకిలీ ఓట్లను ఏరివేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కానీ క్షేత్రస్థాయిలో అట్లాంటి అది కనపడలేదు అనే ఆవేదన ఆయన నుంచి వ్యక్తం అవుతుంటే, రైతుగా తమకు పత్తినో లేదా సోయానో ఇతర పంటలు మార్కెట్లో అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు ఓటీపీ, పట్టాదారు పాస్బుక్ చూయించిన తర్వాత కూడా ఓటీపీ వేసే విధానం తీసుకొచ్చారు. అలాంటప్పుడు ఓటు హక్కును వినియోగించడానికి కూడా ఓటీపీని విధానం ఎందుకు తీసుకురావట్లేదనే ఆవేదన వినిపిస్తుంది. ఇది పెద్దగా రాజకీయాల్లో లేదా అధికారులను తప్పుపట్టడానికి కూడా కాదు అనే సూచన వస్తుంది. కేవలం నకిలీ అంటే బినామీ ఓట్లను అంటే ఒక్కొక్క వ్యక్తి 2 ఓట్లు వినియోగించుకుంటూ ఉంటుందనే సూచన వస్తుంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల అజెండా మాత్రం ఈ ఎన్నికలపైన తెర మీదకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, రవాణా, కనీసం మురికి కాలువలు, విద్యుత్ దీపాలతో పాటు రైతు సమస్యలు, పొలం బాటకు సంబంధించిన రోడ్లకు అంశాలు తెర మీదకి రావడం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారని పక్కన పెడితే రాజకీయాలకు అతీతంగా పల్లెను అభివృద్ధి చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, హోటు స్టూడియో. రైట్, ధన్యవాదాలు మణికేశ్వర్.